మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిన ప్రతిసారి చాలా మంది మైండ్ లో వచ్చే సొల్యూషన్ ఒకటే, ఫోటోలు వీడియోలు డిలీట్ చేయాలి, స్పేస్ క్లియర్ చేయాలి, అంతే తప్ప వేరే ఆలోచించరు. బట్ ఈ వీడియోలో నేను 3 డిఫరెంట్ వేస్ చెప్తాను. మీ ఫోటోస్ వీడియోస్ డిలీట్ చేయకుండానే మీ ఫోన్ లో మీ స్టోరేజ్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. దానిలో ఫస్ట్ ఏంటంటే, మీ ఫోన్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మేనేజ్ పైన క్లిక్ చేయండి. తర్వాత దిస్ డివైస్ పైన క్లిక్ చేసి నాట్ ఇన్స్టాల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఏమైతుందంటే, మీరు ఇవరకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి డిలీట్ చేసిన తర్వాత కూడా అది డిలీట్ అవ్వకుండా మీ ఫోన్ లోనే ఉండి మీ డేటాని స్టోరేజ్ ని ఆక్యుపై చేస్తుంది. అందువల్ల కూడా మీ ఫోన్ లో స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంది. సో ఇక్కడ అన్ని సెలెక్ట్ ఆల్ కొట్టేసి రిమూవ్ పైన క్లిక్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ పైన క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ లార్జర్ దెన్ 5 MB అని ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత 5 MB కంటే ఎక్కువ ఉన్న ఫోటోలు, వీడియోలు, ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ లిస్ట్ అయితే దానిలో పనికిరాని అన్ని కూడా మీరు డిలీట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్రొఫైల్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత జనరల్ లో ఆటోమేటికల్లీ ఆర్కైవ్ ఆప్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేయండి. ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఒక అప్లికేషన్ మీరు చాలా రోజుల నుంచి యూజ్ చేయట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆర్కైవ్ అయిపోతుంది కాబట్టి మీ ఫోన్ లో ఉన్న స్టోరేజ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేయరు. దీని వల్ల మీ ఫోన్ లో స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంది. సో ఈ 3 స్టెప్స్ అయితే ఇప్పుడే మీ ఫోన్ లో ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా 15 to 25 GB అయితే స్టోరేజ్ మీ ఫోన్ లో ఫ్రీ అయిపోతుంది.